పౌలు రోమాలో ఉన్న చర్చ్ ఉన్న విశ్వాసులకు ఈ పత్రిక రాస్తాడు. ఆ చర్చ్ లోని యూద క్రైస్తవులు ఉంటారు, అదేవిధంగా అన్ని జనుల క్రైస్తవులు కూడా ఉంటారు అనమాట. సమస్య ఏంటంటే, ఈ ప్రీవియస్ వచనాలు ఒకసారి మనం అర్థం చేసుకున్నట్లయితే, ఆ చర్చ్ లో యూదులకు అన్ని జనులకు మధ్య కొన్ని భేదాభిప్రాయాలు వస్తాయి. ఆ లైక్ ఆహార నియమాలు కావచ్చు, ఫెస్టివల్స్ కావచ్చు, ధర్మశాస్త్రం పాటించే విషయాల్లో కావచ్చు, ఒకరినొకరు అంగీకరించడంలో కావచ్చు, ఇలా భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే 14th అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు పౌలు ఐక్యత గురించి, ప్రేమ గురించి, సహనం గురించి, మీరు ఒకరినొకరు అంగీకరించుకోవాలని గురించి చెప్తా వాళ్ళకి బోధిస్తూ వస్తారనమాట. ఆ సందర్భంలో 15వ అధ్యాయం 7వ వచనానికి వచ్చేసరికి ఈ విధంగా అంటాడు: క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలిగినట్టు ఒకరినొకరు చేర్చుకున్నది అన్నాడు అనమాట. తర్వాత రోమన్స్ మళ్ళా 15వ అధ్యాయము 8 నుంచి 12 వచనంలో ఒకసారి మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు యూదులకు మాత్రమే కాదు అన్ని జనులకు కూడా రక్షకుడు అని పాత నిబంధనలో ఉన్న వచనాలని పౌలు అక్కడ కోట్ చేస్తూ ప్రకటిస్తూ ఈ 13వ వచనం వారి కోసం ఒక ఆశీర్వాద ప్రార్థనగా చేస్తాడనమాట. ఒకసారి మనం చదువుకున్న మన వచనంలో ఈ వచనం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, పౌలు కేవలం ఆశ కలిగి ఉండండి అని చెప్పడం లేదు. ఈ వచనంలో ఒకసారి మనం డీప్గా అర్థం చేసుకున్నట్లయితే, మీరు విభేదాల మధ్య ఉన్న, హింసల మధ్య ఉన్న, అనుచితి భవిష్యత్తు కలిగి ఉన్న ఈ నిరీక్షణకు మూలం పరిస్థితులు కాదు, దేవుడే అని అక్కడ వచనంలో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆయనను మరి నిరీక్షణకు కర్తయ్యకు దేవుడు అని పౌలు అక్కడ మన నిరీక్షణకు మూలాధారమైన దేవుడు, ద గాడ్ ఆఫ్ హోప్ అని పౌలు అక్కడ మరి పిలుస్తున్నట్లుగా, ప్రస్తావిస్తున్నట్లుగా మనం ఆ వచనంలో అర్థం చేసుకోవచ్చు. ఈ ఉదయకాల సమయంలో ద గాడ్ ఆఫ్ హోప్, నిరీక్షణ కర్తయ్యకు దేవుడు అనే గుణలక్షణాన్ని మనము బేస్ చేసుకొని ఒక 4 విషయాలు మనము ఈ వచనం నుంచి మనం అర్థం చేసుకుంటూ దేవుడు మన జీవితాల్లో ఏమై ఉన్నాడో అది గ్రహించుకొని మనము ఆరాధన చేద్దాము. దీంట్లో మనం చూసినట్లయితే మొదటిగా చూసినట్లయితే హోప్ బిగిన్స్ విత్ గాడ్, దేవుడు నిరీక్షణకు మూలమైన వాడు అనేది ఈ వచనంలో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే నిరీక్షణ కర్తయ్యకు దేవుడు అని అక్కడ పౌలు అంటున్నారు కదా. పౌలు దేవుడు నిరీక్షణ ఇచ్చే దేవుడని మాత్రమే అనలేదు, నిరీక్షణకు దేవుడని అక్కడ పిలుస్తా వస్తా ఉన్నాడు అనమాట. అంటే జనరల్ గా ఈ లోకంలో ఉండే మన యొక్క నిరీక్షణ ఏ విధంగా ఆధారం చేసుకుని ఉంటదంటే, అంటే లైక్ మన నిరీక్షణ విరిగిపోవచ్చు, మన నిరీక్షణ ధనం మీద కావచ్చు, మన ఉద్యోగం మీద కావచ్చు, ఆరోగ్యం మీద కావచ్చు, ఇలా రకరకాల వాటి మీద బేస్ చేసుకొని వస్తా ఉంటది అనమాట. అయితే ఈ లోకంలో ఉండే మన నిరీక్షణకు ఆధారం కావచ్చు, కానీ అది శాశ్వతం కాదు. దేవుడు మాత్రమే ఎప్పటికీ మారని నిరీక్షణకు పునాదన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా పిల్లరా. ఎందుకంటే దేవునిపై ఆధారపడిన నిరీక్షణ ఎప్పటికీ కూడా సిగ్గుపరుస్తున్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అదే విధంగా మనం చూసినట్లయితే ఈ లోకంలో ఆశలు లేదా పరిస్థితులు బట్టి మరి మారిపోతా ఉంటాయి, కానీ దేవుని మీద ఉన్న నిరీక్షణ ఆయన మార్పు లేని స్వభావం మీద ఆధారపడి ఉంటున్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అందుకే కీర్తన 62:5వ వచనంలో దావీదు చక్కగా ఈ విధంగా అంటా ఉంటాడు: నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా నుండుము, ఆయన వలన నాకు నిరీక్షణ కలుగుచున్నదని అక్కడ దావీదు చెప్తా ఉన్నాడు. దావీదు అక్కడ మనం చూసినట్లయితే నా నిరీక్షణ సైన్యం మీద ఉంది అని అనట్లేడు, నా నిరీక్షణ నా అనుచరుల మీద ఉంది అని అనట్లేడు, నా నిరీక్షణ ఆయన వల్లనే, దేవుని వల్లనే, దేవునిలోనే కలుగుతుంది అని అక్కడ మరి దావీదు మరి 62వ కీర్తనలో మనం చూడొచ్చు. అందుకే అంత మాత్రమే కాదు, ఇర్మియా 17వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఈ విధంగా దేవునిపై నమ్మకం ఉంచిన వాడు ధన్యుడు, ఎందుకంటే అతని నిరీక్షణ దేవునిలో ఉంది. అంటే మన నిరీక్షణ అనేది దేవునిలో ఉన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రభువుని మనం ఆరాధన చేయాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ గా అబ్రహాంను మనం తీసుకోవచ్చు ఎగ్జాంపుల్ గా. రోమపత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో దేవుని ఒక విధంగా సెలవిస్తుంది: నీ సంతానము ఇలాగుందని చెప్పిన దాన్ని బట్టి
తాను అనేక జన్మలకు తండ్రి అయినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి దేవుణ్ణి నమ్మినట్లుగా మన వచనంలో మనం చూడొచ్చు. అబ్రహాం తెలుసు 100 సంవత్సరాల వయసు గల అబ్రహాము ఆ షారాకు సంతానం కలిగి శక్తి లేదు. మానవ దృష్టిలో మానవీయ కోణంలో మనం చూస్తే ఆశ ఉండదు, నో హోప్ అన్నమాట. కానీ ఎందుకు అయినా ఆశలు ఉన్నప్పుడు కూడా ఆశతో మరి అబ్రహాము మరి దేవుణ్ణి విశ్వసించినట్లుగా మనం చూడొచ్చు. ఎందుకు ఎందుకంటే అతని నిరీక్షణ పరిస్థితుల మీద ఆధారపడి లేదు. అది ఆయన నిరీక్షణ వాగ్దానం చేసిన దేవుని మీద మరి ఆధారపడినట్లుగా ఉంది అన్నమాట. అందుకే ఈ రోజుల్లో మనం కూడా చాలా విషయాలు నిరీక్షిస్తా ఉంటాం. కొన్నిసార్లు జవాబు వెంటనే రాకపోవచ్చు. అప్పుడు మనకు అనిపిస్తుంది మన నిరీక్షణ మరి దేనిపై ఉందో బయటపడుతుంది అనమాట. అంటే ఆరాధన అంటే అన్ని ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు మాత్రమే కాదు, కానీ ప్రభువా నా నిరీక్షణ నా జీవితం లేదు కానీ, నా జాబ్ లో లేదు కానీ, నా ఆరోగ్యంలో లేదు కానీ, నా పరిచర్యలో లేదు కానీ, నా నిరీక్షణ నీవే ప్రభువా, నీవే నా నిరీక్షణకు మూలమైన దేవుడవు. పరిస్థితుల నిరీక్షణ ఇవ్వవు కానీ దేవుని స్వభావం నిరీక్షిస్తున్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా పిల్లరా. అందుకే యువతికాల సమయంలో మరి మన నిరీక్షణకు మూలాధారం యేసుక్రీస్తు ప్రభువుని ఎంతైనా సరే మనము ఆరాధన చేసే వారిగా ఉండాలి. దీంట్లో రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు నిరీక్షణలో సంతోషం సమాధానాన్ని ఇచ్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. హోప్ ఈజ్ సస్టైన్డ్ బై జాయింట్ పీస్. పౌలు అంటున్నాడు కదా అందులో, విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ మిమ్మను నింపి అని అంటున్నాడు. అంటే గమనించండి ఒకసారి, పౌలు దేవుడు సమస్యలను వెంటనే తొలగించడం చెప్పడం లేదు, కానీ అయితే ఏం చెప్పాడంటే సమస్త సంతోషమును సమాధానంతోనూ మిమ్మల్ని నింపి, అంటే నిరీక్షించే కాలంలో దేవుడు మన పరిస్థితులను మార్చక ముందే మన హృదయాన్ని మారుస్తాడు. అంటే చాలా మంది ఈ విధంగా అనుకుంటాం, సమస్య తీరకపోతే నాకు సంతోషం వస్తుంది, కష్టాలు పోతే నాకు సమాధానం వస్తుంది. కానీ దేవుని విధానం వేరు, దేవుని పర్స్పెక్టివ్ వేరు. ముందుగా ఆ సంతోషం ఆ పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నా సరే హృదయంలో దేవుడు మనకు ఆ జాయ్ని, ఆ పీస్ ని దేవుడు మనకి ఇస్తాడు. తర్వాత తన సమయంలో పరిస్థితులను బట్టి మారుస్తాడు. అందుకే మన నిరీక్షణ ఎన్నటి కూడా విశ్వాసక నిరీక్షణ ఎన్నటి కూడా ప్రభులో కూలిపోదనే విషయాన్ని మనం బట్టి మన ప్రభు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యోహాను సువార్త 14:27 వచనంలో ఈ విధంగా సెలవిస్తా ఉంది, శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించడం లేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, విరవనీయకుడి. అంటే లోకం ఇచ్చే శాంతి సమాధానం పరిస్థితులపై ఆధారపడతా ఉంటది, తాత్కాలికంగా వస్తా ఉంటది. కానీ క్రీస్తు ఇచ్చే సమాధానం అయినా సన్నిధిపై ఆధారపడుతున్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను క్రియలరా. అందుకే నెహెమ్యాలో కూడా 8వ వచనంలో యెహోవాను ఆనందించడం వలన మీరు బలమొందుదురు, సెకండ్ పార్ట్ లో ఉంటది అనమాట. ఇక్కడ సంతోషం అనేది ఒక భావోద్వేగం కాదు, అది స్పిరిచువల్ స్ట్రెంగ్త్. దేవునిలో ఉన్న ఆనందమే మనల్ని నిరీక్షణలో నిలబెడుతున్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. ఆ సందర్భాన్ని మనం గమనించుకోవచ్చు. పౌలు శీలల యొక్క సందర్భాన్ని మనం గమనించుకోవచ్చు. పౌలు శీలలు 16వ అధ్యాయం 22-24 వచ్చిన వరకు ఉంటది. పౌలు శీలలు వాళ్ళని కొట్టి చెరసాల్లో వేస్తారు, వాళ్ళ చేతికి సంఖ్యలు ఉంటాయి, శరీరం అంతా వాళ్ళు గాయాలతో ఉంటారు. అట్లాంటి పరిస్థితుల్లో అర్ధరాత్రి సమయంలో దేవుణ్ణి స్థుతించడం వాళ్ళు ప్రారంభిస్తారనమాట. ఎందుకు? వాళ్ళ సంతోషం చెరసాలపై ఆధారపడి లేదు, క్రీస్తుపై ఆధారపడి ఉంది. వారి సమాధానం పరిస్థితుల వల్ల కాదు, దేవుని సన్నిధి వల్ల వచ్చిందనమాట. అందుకే మన దైనందిన జీవితంలో చాలా సార్లు ఇలా అనుకుంటాం, ఈ ఉద్యోగం వస్తే నాకు ప్రశాంతంగా ఉంటుందేమో, ఈ సమస్య తీరితే నాకు ఆనందంగా ఉంటుందేమో, ఈ రిపోర్ట్ బాగుంటే నేను దేవుని స్థుతిస్తానేమో అనే ప్రాస్పెక్టివ్ వేలో మనం ఉంటాం. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, ముందు నన్ను నమ్ము, నేను నీ హృదయాన్ని సంతోషంతోనూ సమాధానంతో నింపుదా అని అక్కడ మరి పౌలు చెప్తా ఉన్నాడు. అంటే బయట తుఫాను వంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉండొచ్చు అనేక సందర్భాల్లో, కానీ 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 లోపల ఆ పీస్ ని, ఆ జాయ్ ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు మన దైనందిన జీవితంలో. అదే దేవుడిచ్చే జీవితం. నిజంగా బయట ఎన్నో సందర్భాల్లో తుఫాను వంటి పరిస్థితులు గుండా వెళ్ళుండొచ్చు, పరిస్థితులు అననుకూలంగా మన జీవితాల్లో ఉండొచ్చు. కానీ మన ఆ పరిస్థితుల గుండా తీసుకోబోతున్న దేవుడు, మా పరిస్థితులు వెళ్తా ఉన్న మనము
ఆ సస్టైన్ చేస్తాడు ఆ పరిస్థితుల్లో. అది నిజంగా జ్ఞాపకం చేసుకుంటే అసలు అమేజింగ్. నిజంగా అందరిని బట్టి మన ప్రభువును మనం ఆరాధన చేయాలి. ఈ రోజుల్లో మనం దేవుణ్ణి ఆరాధించడం అంటే సమస్య లేనందుకు కాదు. సమస్యల మధ్యలో, పరిస్థితుల మధ్యలో కూడా ఆయన మన హృదయాన్ని సంతోషంతో, సమాధానంతో నింపుతున్న దేవుణ్ణి మనం కలిగి ఉన్న ఉదయకాల సమయంలో అందరిని బట్టి మన ప్రభువును మనం ఎంతైనా సరే ఆరాధన చేసే వారు ఉండాలి. దేవుడు మన జీవితంలో ప్రతి సమస్యను వెంటనే మార్చకపోవచ్చు, తీరకపోవచ్చు మన సమస్యలు కొన్ని సందర్భాల్లో. కానీ ప్రతి పరిస్థితుల్లోనూ మన హృదయాన్ని సంతోషంతో, సమాధానంతో నింపగా దేవుణ్ణి మనం కలిగి అదే మన నిరీక్షణను నిలబెడతా ఉంది. అదే మన నిరీక్షణను మరి సస్టైన్ చేస్తా ఉంది. అందుని బట్టి మన ప్రభువుని అంటే సరే మనము ఆరాధన చేసే వారికి ఉండాలి. దీనిలో మూడో విషయంగా మనం గమనించినట్లయితే దేవుడు నిరీక్షణను నెరవేర్చే దేవుడు. హోప్ ఇస్ ఫుల్ఫిల్ బై గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. ఇక్కడ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నిరీక్షణలో సమృద్ధి కలిగినట్లు అని అక్కడ ఆ 13వ వచనంలో మనం చూస్తాం కదా. దేవుడు మనకి నిరీక్షణ ఇచ్చి మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ప్రారంభించిన కార్యాన్ని తన సమయానికి పూర్తి చేసే దేవుణ్ణి మనము కలిగి ఉన్న ప్రియులరా. బైబిల్లో నిరీక్షణ అనేది ఏదో ఒక రోజు జరుగుతుందేమో అనే అనుచితి కాదు. అది దేవుడు చెప్పాడు కాబట్టి తప్పకుండా మరి జరుగుతుంది. ఆ ఫెయిత్ఫుల్నెస్ మనం ప్రభు దేవుని ఎడల మనము కనపరచాలి. అంటే అందుకే మన నిరీక్షణ బలంగా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే అది దేవుని యొక్క విశ్వాస యోగ్యత మీద నిలబడిందన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్న పిల్లరా. అందుకే ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో వాగ్దానం చేసిన వాడు దేవుడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమే మనం ఎట్టుకున్నది నిశ్చలంగా పట్టుకుందాము అని అక్కడ ఎబ్రీ పత్రికలో మనం చూడొచ్చు. నిజంగా మన నిరీక్షణ బలంగా ఉండడానికి కారణం మన యొక్క పేదను కాదు, దేవుని యొక్క విశ్వాస యోగ్యతే. ఆ విశ్వాస యోగ్యత విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రభువును ఎంతైనా సరే ఆరాధన చేయాలి. ఎందుకంటే దేవుడు నెమ్మస్తూ చెప్తాడు 23వ అధ్యాయం 19వ వచనంలో, దేవుడు అబద్ధం ఆడటకు మనలాగా మనవుడు కాదు, పశ్చాత్తాపడటకు నరపుతుడు కాదు అని చెప్పి చేయకుండా మాట ఇచ్చి స్థాపించకుండా. మనుషులు మాట మార్చవచ్చు, కానీ దేవుడు తన మాటతోను మరి తన మాటను తప్పడు. తన మాటను మార్చే దేవుడు కాదు. ఎగ్జాంపుల్ గా మనం చూడొచ్చు, అన్న యొక్క లైఫ్ ని మనం చూడొచ్చు. పిల్లరా మొదటి సంఘ గ్రంథం 1వ అధ్యాయం 9 నుంచి 20 వచనాలు ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి. అన్న జీవితంలో ఒక పెద్ద బాధ వస్తుంది. ఆమెకు సంతానం కలగదు, ఆమెను పెళ్లిన అవమానించేది, 10 సంవత్సరం ఆలయానికి వెళ్ళిన పరిస్థితి మారేది కాదు. అయినా అన్న దేవుణ్ణి ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు, దేవుణ్ణి వదలలేదు. ఆమె తన బాధను మనుషుల దగ్గర కాదు చెప్పుకుంది, దేవుని సన్నిధికి వెళ్ళింది. ఆమె దేవుని సన్నిధిలో తన బాధను ఆమె చెప్పుకుంది. అందుకే మొదటి సమయంలో 10వ వచనంలో ఈ విధంగా ఉంటది, బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చినని అక్కడ మనం చూస్తాం. తర్వాత నిజంగా ఒక అద్భుతమైన మాట అదే అధ్యాయంలో ఉంటది. మొదటి సమయంలో 1:19వ వచనంలో మనం చూడొచ్చు, యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాను అనే మాట. దీని అర్థం దేవుడు అప్పటి వరకు ఆమెను మర్చిపోయాడనా కాదు. అప్పటి వరకు దేవుడు ఆయన వదిలేశాడనా కాదు. దీని అర్థం నిజంగా దేవుడు తన నిర్ణయించిన సమయంలో తన వాగ్దానాన్ని ఆమె పట్ల, అన్న పట్ల దేవుడు మరి నెరవేర్చిన దేవుడుగా, కార్యం చేసిన దేవుడుగా మరి ఆ యొక్క సమయల్ గ్రంథంలో మనం చూడొచ్చు. అన్న నిరీక్షణ చివరకు సమయల్ బతుతో మరి నెరవేరింది. ఆత్మీయ సత్యం ఏంటంటే అన్న నిరీక్షణకు కారణం పరిస్థితులు కాదు, దేవుని యొక్క విశ్వాస యోగ్యతనే అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆమె కన్నీళ్ళేం వృధా కాలేదు, ఆమె ప్రార్థన వృధా కాలేదు, ఆమె నిరీక్షణ వృధా కాలేదు. దేవుడు తన సమయంలో ఆమె నిరీక్షణ నెరవేర్చినాడు. మన దైనందిన జీవితాల్లో కూడా అనేక సందర్భాల్లో అనేక సార్లు ఇలా అనిపించవచ్చు, నా ప్రార్థనకి జవాబు రాలేదా, దేవుడు నన్నేమన్నా మర్చిపోయినాడా అని మనకి అనేక సందర్భాల్లో మనకు అనిపించవచ్చు. పిల్లరా, దేవుడు ఏ మాత్రం కూడా అన్న లైఫ్ మనం చూస్తా ఉన్నాం. అన్న లైఫ్ మన దేవుడు మరి మన మధ్యలో తెలియపరుస్తూ వస్తున్నాడు. ఏ మాత్రం కూడా మరి మర్చిపోని దేవుడు మన దేవుడు, మనం జ్ఞాపకం చేసుకునే దేవుడు మన దేవుడు. దేవుడు ఆలస్యం చేయవచ్చేమో కొన్ని సందర్భాల్లో, కానీ ఆయన మర్చిపోని దేవుడిని ఉదయకాల సమయంలో మనం కలిగి ఉన్నాం. ఆయన సమాధానం తన పరిస్థితుల్లో తన పరిపూర్ణ సమయంలో వస్తున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఉదయకాల సమయంలో మన ప్రభువుని మనం ఎంతైనా సరే ఆరాధన చేసే వారి ఉండాలి. ఈ రోజు మనం ఆరాధించే దేవుడు ప్రార్థనలు వినే దేవుడు, కన్నీళ్ళను చూసే దేవుడు, ప్రార్థనను గుర్తుంచుకునే దేవుడు, నిరీక్షణను నెరవేర్చే
దేవుని ఉదయకాల సమయంలో మనం కలుగున్నాం. ఏమాత్రం కూడా బాధ ఉండొచ్చు అనే సందర్భాల్లో దేవుడు నా ప్రార్థన వింటున్నాడా, ఆ దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడా అనొచ్చు. అన్నాను ఒకసారి చూడండి, హేళన పడ్డది, ఆ ఆ పరిస్థితులు, అవమానాలు పడ్డదామె, కానీ దేవుడు ఒక దినాన్ని ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. పిల్లరా, దేవుడు మరి మనం జ్ఞాపకం చేసుకునే దేవుడు అని కలుగున్నాం. ఫోర్త్ ఇందులో మనం చూసినట్లయితే దేవుడు ఇది ఆ క్రీస్తులో నిత్య నిరీక్షణను ఇచ్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. హోప్ ఈస్ సెక్యూర్డ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన జీవితంలో అనేక నిరీక్షణలు ఉంటాయి, కానీ వాటన్నిటికంటే గొప్ప నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభులో ఆయన ద్వారా దేవుడు మనకిచ్చిన నిత్య రక్షణ, నిత్య నిరీక్షణ. నిజంగా ప్రియులరా, పాపం నుండి దేవునితో ఉన్న సంబంధాన్ని పెంచింది. పాపం చేసింది మనము. ఆ పాపం ద్వారా దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయిన మనం. పాపం మరణాన్ని తీసుకొచ్చింది. మరణం మనిషి నిరీక్షణను ముగించింది. కానీ దేవుడు తన మహాప్రేమ చేత, తన మహాకృప చేత, తన ప్రియుడు మనకు మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా మరి ఈ లోకాన్ని పంపించి, వాస్తవానికి శిక్ష పడాల్సింది మనకు, పాపం చేసింది మనము, నరకాన్ని పోసిన పాత్రలు మనం, కానీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు యేసుక్రీస్తు మన పాపల కోసం శిలువపై మరణించినట్టు దేవుడు, మూడో రోజు మృతుల్లో నుండి లేచినట్టు దేవుడు. ఆ పునరుద్ధానమే మన నిరీక్షణకు పునాది ఏందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్న పిల్లరా. ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తాను. అందుకే ఫస్ట్ పీటర్ 1:3 దేవుడు మాకు ఈ విధంగా చక్కగా ఉంటది. మృతుల నుండి యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిత్యం నిర్మలమైనది, వాడబారినదైన స్వాస్థ్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేసిన అక్కడ ఉంది. మన నిరీక్షణ ఏదో ఒక భావోద్వేగం కాదు. సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువులో మన నిరీక్షణ ఉంది. అంటే కొలెషియన్స్ 1:27 కూడా అన్ని జనుల్లో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది, అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నదని అక్కడ కొలెషియన్స్ కూడా మనం చూడొచ్చు. మన నిరీక్షణ ఒక సంఘటన ఏం కాదు, మనలో నివసిస్తున్న క్రీస్తే మన నిరీక్షణ. ఈ లోకంలో మనం వెల్త్, మనుషులు, అవకాశాలు ఎన్నో ఉంటాయి, పోతాయి, కోల్పోవచ్చు. కానీ క్రీస్తుతో మనలో ఉంటే మన నిరీక్షణ ఎవరు కూడా తీసేయలేరు. క్రీస్తుని మనల్ని ఎవరు కూడా ఎడబాపలేరా. వివిధ కాల సమయంలో నిజంగా వాట్ అమేజింగ్ జాయ్. నిజంగా జ్ఞాపకం. ఎందుకంటే మన భవిష్యత్తు ఆయన చేతుల్లో ఉంది, మన రక్షణ ఆయన చేతుల్లో ఉంది, మన నిత్యజీవం ఆయన చేతుల్లో ఉంది. మన నిరీక్షణ ఒక పరిస్థితి బట్టి కాదు, ఒక వాగ్దానం బేస్ తీసుకునే కాదు. సజీవుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మన నిరీక్షణ సజీవంగా ఉన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ 4 విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మన జీవితంలో ఏమైనా గ్రహించుకొని హృదయమార ఆత్మతో, సత్యంతో, హృదయం కలిగి మన ప్రభువుని మనం ఆరాధన చేసుకున్నాం.